వ్యూ ఎట్లా ఆగుతుంది వ్యూ సూపర్ వ్యూ ఉంటుంది సూపర్ వ్యూ. చలో హాయ్ గైస్, ఈరోజు మండే అనమాట. టైం ఎగ్జాక్ట్ 10:20 అవుతుంది మా రైడ్. కొంచెం లాంగ్ రైడ్ చేద్దాం మనం. ఒక 1000 రూపాయలు చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందో చూపిస్తాను నేను ఇవాళ మీకు. అట్లాగే నేను ఇవాళ రైడ్స్ కొంచెం పెద్ద పెద్ద రైడ్స్ ఎట్లా పోవాలి, ఎటు సైడ్ పోవాలి, ఎటు సైడ్ తిరగాలి ఇది చెప్తాను. మేము ఏ టైం పోయినా 2000 రూపాయలు ఈజీ సంపాదించుకోవచ్చు. కాబట్టి నేను 1000 రూపాయలు ఎలా సంపాదించాలో చెప్తాను. ఇదైతే మన ఫస్ట్ లాంగ్ వీడియో మామ. నేను కొంచెం మీకు ఎంత ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఏమాత్రం లేట్ లేకుండా చెప్తాను. రైడ్స్ అని పెడతా ఉంటాను అనమాట. రైడ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేసిన. ఏది మీద వస్తున్నాను బ్రో, ఒక బేగంపేట పార్సల్ పడుతుంది 228 రూపీస్ నాట్ వర్త్. అయితే వెయిట్ చేద్దాం కొంచెం. 20-25 కిలోమీటర్స్ రైడ్ పడితే వెళ్ళిపోదాం. ముందు వెళ్తే రైట్ పడతా ఉంటాయి. నాకైతే మలక్పేట రైడ్ పడ్డా మాకు తీసేసుకున్నాం. కొంచెం లేట్ అయింది కదా, 10:30 అవుతుంది. మళ్ళీ రైట్ సైడ్ పడే మలక్పేట తీసేసుకున్నాం. మలక్పేట 14 కిలోమీటర్స్ ఎంత ఉంది. ఇలా డ్రాప్ చేసేద్దాం, అక్కడ పోయి చూద్దాం. మన మల్కాజ్గిరి అండర్ బ్రిడ్జ్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ కొంచెం పనులు అయితే వెళ్తున్నాయి, వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. వన్ సైడ్ అయింది, ఇంకో వన్ సైడ్ కాలేదు. అప్పుడు చాలా ఇబ్బంది ఉండే, అటు గల్లీ తిరగాల్సి ఉండే. ఏదో తీసేసిండు కొంచెం. వ్యాన్కి సైరా పోలీసరే అంటారు. వ్యాన్కి వచ్చేసిన పికప్ కారికి. పికప్ ఇదే చూపిస్తుంది. ఇక్కడైతే ఉన్నారు సింగ్ ఓటర్ భయ ర్యాపిడో వస్తున్నాడు మనల్ని. ర్యాపిడో బాయ్ 400 బయట 37 మినిట్స్ చూపిస్తుంది. చాలా ట్రాఫిక్. 10 కిలోమీటర్స్ 37 మినిట్స్ అంట. ఇక్కడ చూపిస్తాం ఆ ఫోటోని. ఫోన్ చేద్దాం సైడ్కి పోయి. ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్ దగ్గర లార్జా అర్థం కాలేదు. లార్జా కాంప్లెక్స్ ఎయిర్కాగో కాంప్లెక్స్ తెలుసు కదా, ఇట్లా గౌరవ లెక్క ఉండదు అన్న. టెర్మినల్ లోపలికి లోపల కాదు, మెయిన్ రోడ్ దగ్గరనే. కాల్ చేస్తారా పేమెంట్? ఉన్నాడు అబ్బా, ఆయన నంబర్ రాసుకో, ఆయన ఫోన్ చేసి. వ్యూ ఎట్లా ఆగుతుంది వ్యూ సూపర్ వ్యూ ఉంటుంది సూపర్ వ్యూ. టాప్ చేసిన 261 అరవింద్ అది బాబు. ఎయిర్పోర్ట్ నుంచి మనకు రైడ్స్ చాలా పెద్ద రైడ్స్ పడతాయి. అది ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. అక్కడ ఎంట్రెన్స్ కనుక వెయిట్ చేయాలి. ఎట్లా పడతాయి ఎక్కడ పడతాయి రైడ్స్. ఇదేమాట ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ కూడా. సో లోపలికి పోతే మనం 40x అవుతుంది. లోపల పోకుండా మనం ఇలా సైడ్ బండి పెట్టడం ఉండదు. ఇక్కడ పోలీసులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఛానల్ వేస్తారు మన మీద. చలో గైస్, అయితే రైడ్ వచ్చింది ఒకటి ఎయిర్పోర్ట్ నుంచి అమీర్పేట వచ్చింది. 34 కిలోమీటర్స్ బైక్ బూస్ట్. ఏదో కూడా వెళ్ళిపోయిన వచ్చేసిన 15 మినిట్స్ వచ్చింది. 15 మినిట్స్ ఆయన ఇంకా రైడ్ కోసం. రైడ్ వచ్చింది కస్టమర్ లోపల వెళ్ళాలి. మన లోపల రమ్మని ఎగ్జిట్ బయటకు అయితే వస్తాను. బయటకు ఎగ్జిట్ కానీ వస్తాడు. अब 2 मिनट रुक जाइए, अपने को कहाँ जाना है वो देख लेते हैं. एग्जैक्ट लोकेशन अमीरपेट ना. ठीक है, हेलमेट नहीं, जरूरत नहीं है हेलमेट. यार कूपन लगाना भूल गया हूँ, कूपन लगा लूँ क्या? कूपन? हाँ, राइड कैंसिल करके कूपन मार लूँ. अभी नहीं आता कूपन. नहीं आता. 9959 नंबर था. ఎయిర్పోర్ట్ నుంచి అమీర్పేట రైట్ తీసుకొస్తుంటే ట్రాఫిక్ మాత్రం ఘోరం ఉంది మామ. ఇప్పుడు మలక్పేట నుంచి నాకు స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఇక్కడ అమీర్పేట డేంజర్ ట్రాఫిక్. 13 కిలోమీటర్స్ 40 మినిట్స్ పట్టింది. ఇక్కడ మండే చాలా ట్రాఫిక్ ఉంది. दूर भी तो पड़ा है.
दूर भी थे। ఒక ఫోటో ఫోటో ఎందుకన్నా తీసుకో ఫోటో. చలో 15 కిలోమీటర్స్ ఉంది, 37 మినిట్స్ చూపిస్తుంది. పోదాం. ర్యాపిడో అన్నది రైడ్ పడ్డా ఒకటి స్పీడ్ మీటర్ డ్రాప్ అన్నది పికప్ చేసుకుంది. చేసుకుని కదా ఇదే పార్క్ తీసుకొచ్చిన. ఇక్కడ సాయి ప్రకృతి డీ బ్లాక్ అంట. కొస్తకుంది ఎక్కడ డ్రాప్ చేసేద్దాం. పేమెంట్ చలో మా ఫస్ట్ అయితే అన్నం తిందాం. ఆకలి అయితే నెక్స్ట్ 2:30 అయితే ఉంటాయి. ఆకలి అయితే అన్నమే తినేద్దాం ఫస్ట్. ఇక టైం ఓవర్ అయిపోయింది, చాలా ఆకలి అయితే ఇక్కడ ఆపేసిన. ఇక 70 రూపీస్ దాల్ రైస్ ఎంత తింటే అంత వేస్తూనే ఉంది, ఎంత తింటే అంత వేస్తూనే ఉంది. ఇక లాస్ట్ ఎన్నకు 1 అవర్ ఇక రైస్ మనం మంచిగా పడతలేవు. లాస్ట్ అయితే ఇంటికాడ తీసుకున్నాం. వాడే ఫ్రెండ్స్ కూడా ఏం లేవు. నాకు కొంచెం అనేజీగా అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తాను. లాస్ట్ ఇయర్ అయితే మల్కాజ్ ఇంటి సైడ్ తీసుకున్నాను డైరెక్ట్. జాబ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఈ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నేను పొద్దున 10:30కి స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. మన ఇన్ని అవర్స్ ఎన్నింగ్ చేసింది మనం 1300 రూపీస్. అలా పెట్రోల్ 250 పెట్రోల్ పోయింది, ఫుడ్ 70 పోయింది. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రైడ్స్ ఎక్కువనేమో. ఇలానే సపోర్ట్ చేయండి, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. నేను లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాయి ఇప్పటి నుంచి. చార్జింగ్ ఫోన్లో చార్జింగ్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా.